ఆదాయంలో ఎక్సైజ్ శాఖ సూపర్ రికార్డు 44,000 కోట్ల రూపాయల మైలురాయి దాటిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఒకే ఆర్థిక సంవత్సరంలో 44,000 కోట్లకు పైగా ఆదాయం సాధించి అరుదైన మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ అన్ని మార్గాల ద్వారా కలిపి మొత్తం 44,557 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసి రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూర్చింది. ప్రత్యేకంగా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40,209 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా దీని ద్వారా ఎక్సైజ్ సుంకం రూపంలో 39,368 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆదాయ వనరుగా నిలిచింది. అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా 1,771 కోట్లు, అలాగే 1,214 బార్ల లైసెన్స్ ఫీజుల ద్వారా 549 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ విధంగా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కలిపి ఎక్సైజ్ శాఖను రాష్ట్రంలో అత్యధిక ఆదాయం అందించే కీలక విభాగంగా నిలిపింది. ఈ రికార్డు స్థాయి ఆదాయం రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆదాయాన్ని మరింత పెంచేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.